రాష్ట్ర వివాదం క్రియేట్ చేసి అటు ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ అంగీకరించడానికి సిద్ధంగా లేదు. సరే, అంటే వాళ్ళు చేయలేని పని మీరు చేయొచ్చు కదా. అదే 9 ప్రాజెక్ట్ సంబంధించి మీరు లైన్ క్లియర్ చేయొచ్చు కదా. మీ పాలనలో దాన్ని లైన్ క్లియర్ చేయొచ్చు కదా 9 ప్రాజెక్ట్ సంబంధించి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒప్పుకోలే, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే ఒప్పుకోలే. ఇవాళ అప్పటికి ప్రధానమంత్రి కాంగ్రెస్ ఉన్నది, మొత్తం కాంగ్రెస్ ఉన్నది. అప్పుడే వాళ్లే ఒప్పించలేకపోయినారు. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒప్పించే ప్రయత్నం చేసి కలిసిండు, ఒప్పుకోలేదు. అప్పటికి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఫడ్నవీస్ గారు స్పష్టంగా చెప్పింది ఏంది, నేనే అక్కడ ముప్పు ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాడిని, ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించేది లేదని చెప్పేసి ఫడ్నవీస్ గారు కూడా చెప్పిండు. ఆ పరిస్థితుల్లోనే దాన్ని స్వయంగా కేసీఆర్ గారే మహారాష్ట్రకు పోయి ముఖ్యమంత్రిని కలిసి అక్కడ మాట్లాడి కొంత ఒక ఎక్సర్సైజ్ చేసిండ్రు. ఆ నేపథ్యంలోనే మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సిడబ్ల్యూసీ కూడా ఏంది, ఇదంతా జరుగుతుండగానే మీరు తుమ్మిడిహట్టి దగ్గర మీకు వాటర్ లేదు, అవైలబిలిటీ మీరు అనుకున్నట్టుగా 150 టీఎంసీలో లేదు, ప్రత్యామ్నాయాన్ని చూసుకోండి అని చెప్పేసి అధికారికంగా 2015లో లేఖ రాసింది సిడబ్ల్యూసీ. అది అధికారిక కరెస్పాండింగే కదా చేసింది. చేసిన తర్వాత అప్పుడు ప్రత్యామ్నాయం ఏంటంటే మేడిగడ్డ అన్నది ఇక్కడ వచ్చింది. ఎందుకంటే ప్రాణహితలో వాటర్ ఉన్నది. ప్రాణహిత గోదావరి నదిలో కలిసిన తర్వాత ప్రాణహిత నది వచ్చి కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం దగ్గర కలిసి అక్కడ ప్రపోజల్ చేయడం జరిగింది కట్ట. దానికి కూడా సిడబ్ల్యూసి మీద అన్ని కూడా ఉన్నది. కేవలం ఇవాళ ఇంకా చెప్తున్నా, ప్రాణహిత చివళ్ళ జితేందర్ గారు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే నేను మిమ్మల్ని తప్పు పట్టడం కోసమో ఇంకో దానికోసం ఈ సమాచారం, నేను 25 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా పనిచేసినట్టు ఉంటాను. ఇదే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు ప్రపోజల్ వచ్చింది 2004లో మొట్టమొదటిసారిగా వచ్చింది. అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ రోజు ఆ ప్రాజెక్టు చర్చ ఎంత, ప్రతి బడ్జెట్ ఎంత అంటే 13,500 కోట్లు. చెప్తున్నా 13,500 కోట్లు. అదే టెండర్ డిపిఆర్ కు వచ్చేసరికి 17,500 కోట్లు అయింది. అదే టెండర్లకు వచ్చేసరికి 34,000 కోట్లు అయింది 2007లో. ఎందుకండి మరి ఇవన్నీ? ఇప్పుడు జయరాజ్ గారు చెప్పినట్టుగా ఈ దేశంలో ప్రాజెక్టుల సందర్భంలో జరుగుతున్నటువంటి కొంత అవినీతి అన్న దాంట్లో నాకుండే పల్లె రవికుమార్ గారు నాకుండే అభిప్రాయాలు నాకున్నాయి. కానీ ఇప్పుడు అది అన్ని మనం మాట్లాడుకోలేము. కానీ ఇవాళ కొన్ని లార్జర్ కాంటెక్స్ట్ లో ఇవాళ గోదావరి జలాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు మేడిగడ్డ దగ్గర ఇంజనీర్లు ఇచ్చినటువంటి మొత్తం ఎక్సర్సైజ్ చేసి దాన్ని తీసుకురాము. ఇవాళ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ అని చెప్పేసి అన్నట్టుగా రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. వాస్తవంగా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు, అది ఒక 100 ప్యాకేజీలలో అది ఒక ప్యాకేజీ. అది కేవలం దాని ఖర్చు 2,500 కోట్లే. అట్లాగే సుందీల, అన్నారం ఈ 3 బ్యారేజ్ల ప్యాకేజ్ అంతా కూడా వీటి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇదంతా కూడా 10,000 కోట్లు. మొత్తం కాళేశ్వరం అంటే ఈ 3 బ్యారేజ్లతో పాటు 204 టన్నల్ సొరంగ కాలువలు ఉన్నాయి, మీకు 19 రిజర్వాయర్లు ఉన్నాయి. కొండపోచమ్మ, ఇవాళ కొండపోచమ్మ సాగర్ గాని, మల్లన్న సాగర్ గాని, ఇట్లా ఈ విధంగా 19 రిజర్వాయర్లు ఉన్నాయి, 21 పంపు స్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని ఉపయోగించుకుంటున్నాం కదా. వీటన్ని ఉపయోగంలో లేవా? హైదరాబాద్ కు వాటర్ తీసుకొస్తామని చెప్తున్నారు 11 టీఎంసీలు. హైదరాబాద్ కి ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దానికి సంబంధించి డిజైన్ కూడా చెప్పింది. 5,000 కోట్లు 4,000 కోట్లు ఖర్చు చేస్తారు. కొండపోచమ్మ సాగర్ కు నుంచి తీసుకొస్తున్నారు కదా. జితేందర్ గారు ఏం చెప్తారు మరి? పల్లె రవి గారు చెప్పిన మాటలకి ఏం చెప్తారు? గతంలో మీరు ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే పల్లె రవి గారు మిగిలిన వారికి సమయం ఇవ్వాలి. ప్లీజ్ వెయిట్. జితేందర్ గారు ఏం చెప్తారు? మీరు ప్రాజెక్టులు గనక సక్రమంగా పూర్తి చేస్తే కాళేశ్వరం అనే అంశం కూడా వచ్చేది కాదు. మీరు చేయలేక మేము చేశాము, దానికి మీరు అవినీతి కుంభకోణాలంటూ కూడా మోపుతున్నారని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇందాక జయరాం గారు ఒక మాట చెప్పారు, శిక్షలు అంటూ కూడా శిక్షలు మాత్రం పడవు కానీ దీన్ని డిలే చేస్తారు. మీరు చేసే ఏదైతే హామీలు ఉన్నాయో అవి హామీలు అమలు చేయకుండా ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి వారి కమెంట్ ఉండే. మరి ఇందాక రవికుమార్ గారు కూడా ఒక మాట అయితే చెప్పారు. సో దానికి ఏం చెప్తారు? ఎందుకు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఒకవేళ కాళేశ్వరం సంబంధించి అవినీతి బయటపడ్డా ఒకవేళ కాకపోయినా ఏం చేస్తారు? నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటూ కూడా రవికుమార్ గారు క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఏం చెప్తారు? వీటికి మీ సమాధానాలు ఏంటి? ఒకటి మేడం, దీంట్లో
డ్యాములు, బ్యారేజీలు, ఈ నీటి సంబంధించినటువంటి 2 వ్యవస్థలు ఇందులో. ఈ 2 వ్యవస్థలు నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలం డ్యామ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి ఎక్కడ కూడా అటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎటువంటి అవినీతి జరగకుండా కట్టిన విషయం అందరికీ, ప్రపంచానికి తెలుసు, దేశానికి తెలుసు. మరి ఈ రోజు కూలిపోయే జాగాల ఎందుకు కట్టిందనే క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. అక్కడ అవినీతి జరిగిందా, ఏం జరిగింది అనేది విషయంపై ఈ రోజు చర్చ. దానికోసమే చర్చ ఇది. అంటే ఆయన ఇప్పుడు ఇందాక పల్లె రవి గారు అన్నారు కదా, తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ మీరు పూర్తి చేస్తే కాళేశ్వరం మాట వచ్చేది కాదని. కూలిపోయే ప్రాజెక్ట్ ఎందుకు డ్యామ్, అక్కడ ఉన్నటువంటి బ్యారేజ్ ఎందుకు కట్టింది అనేదే క్వశ్చన్ ఇక్కడ. అందులో అవినీతి జరిగింది. అవినీతిని అనేది ఈ రోజు